వెల్కమ్ టు విక్టరీ టీవీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కిరాణా షాపుల వద్ద పొగాకు, సిగరెట్, మాదక ద్రవ్యాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంపీపీ దిగ్మయ్య. కొబ్బరి రైతులకు అండగా ప్రభుత్వం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు కురుపాం మెయిన్ రోడ్డులో పొగాకు, సిగరెట్ అమ్మిన కిరాణా షాపులపై ఎల్విన్పేట సిఐ హరి ఆధ్వర్యంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. 7 షాపులపై తనిఖీలు చేపట్టి ఒక్కో షాపుపై 200 చొప్పున మొత్తం 1400 జరిమానా విధించినట్లు సిఐ హరి తెలిపారు. ఈ సందర్భంగా సిఐ హరి మాట్లాడుతూ హైస్కూల్స్ ఆవరణ సమీపంలో 100 మీటర్ల లోపు ఎవరైనా పొగాకు, సిగరెట్స్, మాదక ద్రవ్యాలు అమ్మినట్లయితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఐలు సిద్ధారెడ్డి, మణికంఠ, ఏఎస్ఐ నరసింహులు, హెడ్ కానిస్టేబుల్ రమణ, కానిస్టేబుల్ సురేష్, విఆర్ఓ మహేంద్ర, విఆర్ఏ పాల్గొన్నారు. మనకి జియో మార్ట్ ఇక్కడ రావాలండి. అమెరికన్ క్లబ్ సార్, ఒకటి గోల్డ్ క్లబ్, అమెరికన్ క్లబ్ గంబలే. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మల్ లక్ష్మాపురం మండల కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన వైసీపీ నాయకులు. ఈ సందర్భంగా ఎంపీపీ దీనమయ్య మాట్లాడుతూ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఫీజు రియంబెన్స్లో పథకం, పేదలకు ఇల్లు, 108, 104 సేవలు గుర్తుకొస్తాయని, బడుగు బలహీన వర్గాల పేదల ఆశాజ్యోతి అని ఆయన సేవలను కొనియాడారు. 1475 కిలోమీటర్లు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే రాజశేఖర రెడ్డి పాలనలో అవ్వాతాతలకు పెన్షన్లు ఇస్తూ పేద ప్రజలకు, డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చే ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని అన్నారు. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్స్ లో పథకం ప్రవేశపెట్టి ఎంతో మంది పేద విద్యార్థులకు అండగా నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఏర్పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో బీజం పడింది. రాజశేఖర్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ కొబ్బరి రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో సుబ్బవరం మండలంలోని ఆరిపాక పంచాయతీ చినయాతపాలెంలో మహాత్మా గాంధీ జయంతి ఉపాధి హామీ పథకంలో భాగంగా ఆయన కొబ్బరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక రైతుకు సంవత్సరానికి 30 నుంచి 40 వేలు ప్రభుత్వం ఇస్తుంది అని, 75 ఎకరాలకి ప్రభుత్వం సబ్సిడీపై మొక్కలు అందించేందుకు ముందుకు వస్తే 35 ఎకరాలకి మాత్రమే రైతులు ముందుకు రావడం దురదృష్టకరమన్నారు. గ్రావెల్ తవ్వకాలపై 10 రోజుల్లో పూర్తి కట్టడి చేస్తామని చెప్పారు. మరియు రోడ్లు మరమ్మతులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్న పలు శాఖల అధికారులతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం మొదటి సంవత్సరంలో డబ్బులు లేకుండా ఖజానా ఖాళీ చేసిన ఈ ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రోడ్లు బాగోలేదన్న ఒక ఆలోచనతో రిపేర్స్ మొదలుపెట్టినప్పుడు 1,25 లక్షలు ఆ రోడ్డుకి రిపేర్లకు ఇచ్చాం. ఒక 2-3 కిలోమీటర్లు లెంత్ ముక్క తప్ప మిగతాదంతా కూడా రిపేర్ చేశాం. అది కూడా ఎన్టీపీసీ 75 లక్షలు ఇచ్చింది, గవర్నమెంట్ 54 లక్షలు ఇచ్చింది. మళ్ళీ ఎన్టీపీసీని ఇంకొక 20 లక్షలు కలెక్టర్ గారు అడిగారు. రేపు ఎల్లుండో రిలీజ్ అయితే ఆ బిట్ కూడా చేస్తాం. ఉంచుకోవటం చాలా ఆనందదాయకం. మరి 75 ఎకరాల్లో ప్రభుత్వం మండలానికి ఇచ్చినప్పటికీ కూడా రైతులకు ఇప్పుడు 38 ఎకరాలే ముందుకు వచ్చారని కూడా
మా ఎండిఓ గారు చెప్తా ఉన్నారు. దయచేసి నేను రైతులను కోరుతా ఉన్నాను, మీది రూపాయి పెట్టుబడి లేదు, మీ చాకరీ లేదు. కొబ్బరి తోట వేసిన చోట మనం మిగతా పనులు వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. మిగతా కాయగూరల బాధ ఉంది. అధికార యంత్రాంగం పై స్థాయిలో కాదు కానీ మండల స్థాయిలో అధికార యంత్రాంగం కింద స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళతో కుమ్మక్కై ఆ గ్రామ స్థాయిలో ఉన్న డిఆర్ఓ సెక్రటరీ ఆ స్థాయి ఉద్యోగస్తులు వాళ్ళతో కుమ్మక్కై కొమ్ము కాయటం వల్లే జరుగుతుంది. ఇది తప్పుడు పని చేస్తున్నప్పుడు అక్కడ పార్టీలు కూడా లేవు, అందరూ కలిసిపోతూ ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, మీ ద్వారా నేను వార్నింగ్ ఇస్తా ఉన్నాను. ఏదో తాగినోడే కట్టాలి తాటిపన్ను అన్నట్టుగా తొవ్వినోడే పనిష్మెంట్ తీసుకుంటాడు. ఎవడో టోటల్లీ ట్రాఫిక్ పెరుగుతున్నది. ముఖ్యమంత్రి గారితో మా రివ్యూల్లో రోడ్డు ట్రాఫిక్ ఎంత పెరుగుతుంది, ఆ రోడ్డుకి ఎన్టీపీసీ, హిందూజా, బొగ్గు లారీలు కానీ యాష్ లారీలు కానీ ఎంత లోడుతో వెళ్తున్నాయి, మన రోడ్డు కెపాసిటీ ఆర్ఎండ్బి రోడ్డు కెపాసిటీ ఎంత, వీళ్ళు వేస్తున్న లోడ్ ఎంత, ఇవన్నీ కూడా లెక్కలు తీసి మరీ మాట్లాడటం జరిగింది. కొన్ని వేల వెహికల్స్ వెళ్తున్నాయి, రోజువారీ లెక్కలు తీసి కూడా ఆర్ఎండ్బి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. లోడు తగ్గించటం ఒక పద్ధతి అయితే, లోడు తగ్గించకుండా ఆ స్ట్రెంత్ చేసి రోడ్డు వేయటం అనేది ఒక పద్ధతి. రెండు పద్ధతుల్లో ఏది పాటించాలి అనేది అని కూడా ఇప్పుడు ఇండస్ట్రీస్ పవర్ ప్లాంట్లు ఆపేవి కావు. ప్రాజెక్టులు కూడా ఒక 5,000 కోట్లు రాష్ట్రంలో చిన్న చిన్న పోలవరం తప్ప మిగతా అన్నిటికి కలిపి 5,000 కోట్లు ఖర్చు పెడితే చిన్న సన్నకారు రైతులందరూ కూడా బాగుంటుందని చెప్తే చాలా పాజిటివ్గా ముఖ్యమంత్రి గారు ఈ 1 year సుపరిపాలన రోజున మేమందరం అడిగితే పాజిటివ్గా స్పందించారు. అతి త్వరలో ఎక్కడెక్కడ ఆగిపోయిన చిన్న ప్రాజెక్టుల నుంచి ఒక్క పోలవరం కేంద్రం కట్టడం తప్ప మిగతా అన్నీ కూడా పూర్తి చేయబోతా ఉన్నాం. రైతును ఆదుకోవాలి, రైతే రాజు అనే నినాదం కాకుండా అది నిజరూపం దాల్చాలన్న సంకల్పంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని కూడా మనవి చేస్తూ, మరి పని దినాలు పెంచడం కానీ కూలీ రేటు పెంచడం కానీ ఇంకా దీని ద్వారా లబ్ధి చేకూరే విధంగా ఇంకేమేమి స్కీమ్స్ తీసుకోవాలనే దాని మీద కూడా పెద్ద ఎత్తున ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా రైతుకు ఉపయోగపడే కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. దీని మొక్క తీసుకునే జాగా తప్ప మిగతా జాగా అంతా కూడా వాడుకోవచ్చు. కాబట్టి ఈ వెసులుబాటుని మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రభుత్వం అన్ని రకాలుగా మీ రూపాయి పెట్టుబడి లేకుండా ఇచ్చే కార్యక్రమం కాబట్టి ప్రతి రైతు దీన్ని వాడుకోవాలని మనవి చేస్తూ, భవిష్యత్తులో కూడా ఇంకా మరింత ఉన్నతమైన రైతును ఆదుకునే కార్యక్రమాలు తలపెట్టబోతా ఉన్నాం. అతి త్వరలో ఈ గోదావరి జలాల మళ్లింపు మన అనకాపల్లి జిల్లా వరకు తేవటంలో రైతుకి ఎంత లాభం చేకూరుతుందో, రైతుకి ఎంత ఉపయోగపడుతుందో, తాగునీరు సాగునీరుకి సంవత్సరం అంతా కూడా ఇబ్బంది లేకుండా వర్షాలతో సంబంధం లేకుండా నీరు ఇవ్వాలన్న ఒక సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. రాజధానితో పాటు వైసీపీ హయాంలో గత 10 ఏళ్లలో జరిగిన నష్టాన్ని చూసిన ప్రజలు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం 59వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే గణబాబులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు కోరుకున్న పాలనను అందిస్తూ హామీలను దశల వారీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా 4 ఏళ్లు ఉంది కదా అన్న ధీమా ఎవరిలోనూ ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లారని సూచించారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేక సార్లు జాబ్ మేళా పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెల్మా కార్పొరేషన్ డైరెక్టర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు, లక్ష్మణరావు, హరిబాబు, శంకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఫ్లై కార్డులు పెట్టండి, పైకి ఫ్లై కార్డులు పెట్టండి, దయచేసి ఫ్లై కార్డులు పెట్టండి, ఫ్లై కార్డ్స్ దయచేసి చేతిలో పట్టుకోవాలి, చేతిలో పట్టుకోవాలి, ఫ్లై కార్డ్స్ అన్ని చేసి Let's
మన ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే గణబాబు గారిని, మన ఎంపీ శ్రీపతి గారిని కూడా వేదిక మీదకి సవనీయంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి ప్లే భాగంగా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇక్కడ సిటిజన్స్ ఓటర్స్ అభిప్రాయం తీసుకోవడానికి జరిగింది. గత కొన్ని రోజులుగా నేను మిగతా నియోజకవర్గాల్లో కూడా వెళ్తున్నాను. ఓవరాల్ పాజిటివిటీ చాలా బాగుంది. చాలామంది ప్రభుత్వం బాగుంది అంటున్నారు. అండ్ ఆల్రెడీ అమలైన స్కీమ్స్ అంటే పెన్షను, తల్లికి వందనం ఆల్రెడీ ఇప్పుడు అమలైంది. అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు పెట్టారు. సో ఇవన్నిటి మీద వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు. ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి చెప్తున్నారు. అవి కూడా అన్ని గవర్నమెంట్ ఇన్ టైం అన్ని కరెక్ట్ చేసేసుకుంటుంది. ఓవరాల్ ఏంటి అంటే అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో పెట్టుబడులు తీసుకొస్తున్నాము. చాలామంది యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇది ఒక ఆర్థిక హబ్గా పెరగబోతుంది. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రస్తుతం ఇవాళ జీడిపి $40 బిలియన్ అంటే ఇంచుమించు 4 సంవత్సరాల్లో దీన్ని 3 రెట్లు పెంచాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విధంగా మేము కూడా పూర్తి సహకారం ప్రభుత్వ అధికారులు, మేము ప్రజాప్రతినిధులు అందజేసి ఏ పెట్టుబడులు అయితే వస్తున్నావో, ఎక్కడైతే ఉద్యోగాలు వస్తున్నావో వాటిని పూర్తిగా ప్రోత్సహించి ఇక్కడ నివాసించే యువత అందరికీ అవకాశాలు సృష్టించాలనేది మా ఆలోచన. తప్పకుండా పనిచేస్తాం. ఇప్పుడు ప్రజల లోపలికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. మీడియా మిత్రులు నియోజకవర్గంలో ఈరోజు 59వ వార్డులో కొండవాళ్ళు ప్రాంతం మీ అందరికీ తెలుసు. ఎక్కువ మంది ఉపాధి కోసం ఉండేటువంటి ప్రాంతం మా పారిశ్రామిక ప్రాంతం. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉపాధి దొరుకుతుందని పారిశ్రామిక వార్డులో వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకోవడం, ఆ నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా వారికి హక్కులు లేకపోతే 2014-19లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశాఖపట్నంలో 50,000కు పైగా మీ అందరికీ తెలుసు పసుపు కుంకుమ బట్టలు ఇచ్చి ఆ రోజు రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 296 జీవో ఉచితంగా 100 గజాల లోపు పట్టాలు రెగ్యులరైజ్ చేశాం. మిగిలిన వారికి కూడా నామినల్ ప్రైస్ పెట్టి 388 జీవో తెచ్చాం. గత 5 ఏళ్ళు దాన్ని నిర్వీర్యం చేశారు. వాళ్ళకి 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి పూర్తి హక్కులు సంక్రమించేటట్టుగా, రిజిస్ట్రేషన్ సౌకర్యం ఇచ్చేటట్టుగా ఇచ్చినటువంటి ఆర్డర్లని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మనం దానికి మళ్ళా జీవో నెంబర్ 30 తీసుకుని వచ్చి కొత్తగా వాటి కన్వెన్స్ డీడ్స్తో కలిపి ఇవ్వడానికి పూర్తిగా ఎంక్వైరీలు పూర్తయి ఒక్క ములగాడ ఎంఆర్ఓ పరిధిలో మన నియోజకవర్గంలో 7,700 పట్టాలు ఇప్పుడు రెడీ అయిపోయినాయి. త్వరలో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయండి. పట్టాలు కాదు, డైరెక్ట్ కన్వెన్స్ డీడ్స్. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. ఒకవైపు సంక్షేమం, ఇప్పటికే మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం ఇచ్చినటువంటి హామీలు. విశాఖపట్నం దాంట్లో ఒక అగ్రస్థానంలో ఉండేటువంటి పారిశ్రామికీకరణ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇతర రంగాల్లో విశాఖకి ఎప్పుడు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఒకవైపు యోగాంధ్రతో ఇంకా ఆ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం రానున్న రోజుల్లో విశాఖపట్నంలో, విశాఖ పశ్చిమలో ఏదైతే ఎంత ఆశలు పెట్టుకొని ఎంతో నమస్కారం. మరి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం సుపరిపాలన తొలడుగు మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజల వద్దకే నేరుగా పరిపాలన అందించాలని ఒక కాన్సెప్ట్తో నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఈరోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు గారు, అలాగే పార్లమెంటరీ అధ్యక్షులు, అలాగే ఎంపీ గారు అయినటువంటి భరత్ గారు ఇద్దరు కూడా విచ్చేసి 59వ వార్డులో ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ తాలూకా సమస్యలు తెలుసుకున్నారు. అలాగే ఏదైతే ప్రజలకి ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన పథకాలు నేరుగా అందుతున్నాయా లేక అందట్లేదా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకోవడం, వారి సమస్యలు కూడా ప్రతిదీ కూడా స్పాట్లో సెటిల్మెంట్ అయితే అక్కడే సెటిల్ చేయడానికి అధికారులతో మాట్లాడడం, లేని పక్షంలో త్వరితగతిన అట్లా పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేయడం ఈరోజు జరిగింది. ఈరోజు మీరు చూస్తే వేలాది మంది బయటకు వచ్చి, ఇంట్లోంచి బయటకు వచ్చి ఈరోజు ప్రభుత్వం తాలూకా పద్ధతి బాగుందని చెప్పి బయటకు వచ్చి చెప్తున్న తీరు మీరు అందరూ చూస్తున్నారు. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు బోటకప్పు నాటకాలు ఆడి ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశాడు. ఏ రోజైతే మళ్ళీ ప్రజలందరూ 5 కోట్ల మంది మరి పబ్లిక్ ఏ రోజైతే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఓటు పొడిచాడో ఆ దెబ్బ మారడానికి 5 కోట్ల మంది ప్రజలు పసుపు రాసుకున్నారు. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా జోడెద్దుల బండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో
బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు మంగళవారం పత్రికా విలేకరులతో మాట్లాడారు. దేశంలో మేక్ ఇన్ ఇండియా ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 ఏళ్లలో ప్రపంచ దేశాలతో పోటీపడి భారతదేశాన్ని అభివృద్ధి చేస్తున్న ఒకే ఒక వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కొనియాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా విధానంలో విదేశాంగ విధానం, ఆర్థిక విధానం మరెన్నో విప్లవాత్మక మార్పులు తెస్తూ దేశాన్ని అగ్రగామిగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఏకైక వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కొనియాడారు. అనంతరం బీజేపీలో కలిసిన పలువురిని కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా పార్టీ అధ్యక్షులు ద్వారపూడి శ్రీనివాస్, మద్ది దొరబాబు, మజ్జి ప్రసాద్, భాస్కర్ రావు, దివాకర్ దొరబాబు, అప్పలస్వామి, తోట భాస్కర్, తిరుపతి మాస్టర్, ప్రసాద్, గౌతమ్, హరీష్, ధర్మతేజ పాల్గొన్నారు. బీజేపీ కుటుంబ సభ్యుడు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కలలుకంటుందో దాన్ని సాకారం చేసుకోవడానికి ప్రజల మద్దతును కూడా కూడగట్టాలనే ఉద్దేశంతో ఈ 11 ఏళ్ల పరిపాలన పైన మేము దేశవ్యాప్తంగా ప్రజల ముందుకు మనం చేసేటువంటి అభివృద్ధి అంశాలపైన మాట్లాడుతూ ఇంకా రానున్న రోజుల్లో ప్రజల మద్దతును కూడగట్టే విధంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే ఈవేళ ప్రపంచం మొత్తం భారతదేశానికి బాసటగా నిలుస్తూ భారత్నే మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్లో కూడా భారత ప్రభుత్వ విధానాలను మనము పాటించాలి, మనకి ఏదైతే ఉగ్రవాద ఆ లక్షణాలు మనకున్నాయో వీటిని పారదోలి అభివృద్ధి వైపు వెళ్ళాలని పాకిస్తాన్ ప్రజలు కూడా ఇవాళ నరేంద్ర మోడీని కొనియాడే పరిస్థితి ఇవాళ ఉంది. ఇట్లాంటి సందర్భంలో ఈవేళ ఏదైతే గిరిజన గ్రామాల్లో అభివృద్ధి ఎలాగుందో ఈ ప్రాంతంలో మీ అందరికీ తెలుసు. దేశంలో ఉన్నటువంటి ఏ గిరిజన మారుమూల పల్లెకైనా సరే రోడ్లు, అలాగే తాగునీటి సౌకర్యం, అలాగే కరెంటు లేని గ్రామాలు ఉండకూడదు. విద్య, వైద్య, ఆరోగ్యం కూడా వాళ్ళకు అందుబాటులో ఉండాలని మీ అందరికీ తెలుసు. ఈవేళ ఏకలవ్య పాఠశాలలతోటి, అలాగే ఎన్నో రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలతోటి, ఈవేళ కస్తూర్బా పాఠశాలల ద్వారా ఈవేళ దూర ప్రాంతాల, మారుమూల ప్రాంతాల పిల్లలకు కూడా అభివృద్ధి పొందే విధంగా ఈవేళ చదువుకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలా సహకరిస్తుందో సంవత్సర పరిపాలన తెలుగుదేశం పార్టీ కూడా వారు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వ హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని విద్య విషయంలో కూడా ఈవేళ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈవేళ ఏదైతే విద్యా కానుక ఇవ్వడం జరుగుతుందో, ఏదైతే ఈవేళ 15,000 రూపాయలు ప్రకటించి ఈవేళ స్కూల్స్ ఎక్స్పెండిచర్ పోను మిగతా 13,000 10 మంది కాదు, 5 మంది కాదు, 2 కాదు, ఎంతమంది పిల్లలున్నా అంతమంది పిల్లలకు కూడా వేసే పరిస్థితి ఈవేళ కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు అయితే జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే అభివృద్ధి అనేది మనం చేసే చేతలను బట్టి ఉంటుంది. ఈవేళ సంక్షేమము, అభివృద్ధి రెండు ప్రజలకు అవసరమే. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళగలిగితేనే ప్రభుత్వాలు నడుస్తాయి తప్ప ఎంతసేపు మేము సంక్షేమం ఇచ్చామంటే అభివృద్ధి ఎవరు చేస్తారు? ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసేదే ప్రభుత్వం. వీటిని ఆధారం చేసుకొని ఈవేళ కేంద్రాన్ని అనుసరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్రాలని కనుసన్నల్లో పెట్టుకొని 475 చేశాం 4 నియోజకవర్గాలు క్రియాశీలక సభ్యత్వాలు. ఇంకా చేయాల్సి ఉంది. మరొక నెల రోజుల్లో కొత్తగా మాకు రాష్ట్ర అధ్యక్షులు వారు వచ్చారు. మరొక నెల రోజుల్లో క్రియాశీలక సభ్యత్వాలు 700 వరకు వెళ్తాయి. సాధారణ సభ్యత్వాలు కూడా మరొక 5-6 వేలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఈ నెలాఖరు వరకు టైం ఉంది, చేస్తాం. ఈ సభ్యత్వం అనేది భారతీయ జనతా పార్టీ క్రియాశీలక సభ్యత్వం అంటే ఈ దేశానికి మనం అకుంఠిత దీక్షతో పనిచేస్తాం. దేశాభివృద్ధి మాకు చేయం, ధర్మం కోసం, దేశం కోసమే భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తప్ప ఏ రకమైన ఇన్సూరెన్స్లు, క్లెయిములు ఇట్లాంటివి అయితే ఉండవు. ఎందుకు? ఇది అంతే. ఇది జాతీయ పార్టీ. జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ 14 కోట్ల సభ్యత్వాలు మాకు అయ్యాయి. ఇప్పటికీ 14 కోట్లు అంటే అంతా ట్రాన్స్పరెన్సీ, ఆన్లైన్, సెల్ ఫోన్ తోటి జరిగినవన్నీ.
గతంలో మాన్యువల్గా జరిగిన సభ్యత్వాలు కాదు, ఇప్పుడు ట్రాన్స్పరెన్సీతో జరిగిన సభ్యత్వాలు 14 కోట్లు అయినాయి. ఇంకా మాకు టార్గెట్, ఇంకా 4 కోట్లు మా టార్గెట్ ఉంది, జరుగుతాయని చెప్పి ఆశతోటి పనిచేస్తున్నాం. ఉక్కు నిర్వాసిత కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. విశాఖ అగనంపూడి 85వ వార్డులో వార్డు టీడీపీ అధ్యక్షులు కర్రి దశేంద్ర అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి కూటమి పాలన తీరును అడుగుతూ సమస్యను విన్నారు. అక్కడి బొర్రమాంబ ఆలయ సమీపంలో పర్యటిస్తూ ఎక్కడెక్కడ స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తరపున చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది అన్నారు. చాలా వరకు పెన్షన్లు, తల్లికి వందనంపై ఫిర్యాదులు వచ్చాయని, వాటికి పరిష్కారం చూపుతామని అన్నారు. ఉక్కులో కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియ నేపథ్యంలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, తొలగించిన కార్మికుల్లో ఆర్ కార్డు హోల్డర్లు ఉంటే ముందుగా వారిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకునేలా చర్యలు చేపట్టామని, మిగతా వారికి కూడా దశల వారీగా న్యాయం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ ఇల్లపు లక్ష్మీప్రసాద్, స్థానికులు పాల్గొన్నారు. మరి ఈరోజు 85వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమానికి మరి మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు ఇందులో స్థానిక కార్పొరేటర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం గత సంవత్సరంగా ఏదైతే కూటమి ప్రభుత్వం పాలన అందించిందో వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉంది అని ప్రజల దగ్గర నుంచి తెలుసుకోవడానికి నేరుగా నాయకులు అందరూ, శాసనసభ్యులు కావచ్చు, మేము కావచ్చు, మా నాయకులు కావచ్చు, మా స్థానిక కార్పొరేటర్స్ కావచ్చు, మా పార్టీలో ఉన్నటువంటి వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మేము గత సంవత్సరంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం వాళ్ళకి వివరించి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకొని మరి ముందుకు వెళ్ళాలి, మంచి పాలన, ఇంకా మెరుగైనటువంటి పాలన అందించాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి. అయితే కొంతమంది మరి మిగతా పార్ట్నర్స్ కూడా, మీ ఎన్డీఏ పార్ట్నర్స్ కూడా రావాలని అడిగారు. అయితే ఇది 3 పార్టీలు సపరేట్ గా చేయాలి, 3 మార్లు ప్రతి గుమ్మం ఎక్కాలి అనే ఉద్దేశంతో మరి ఈ రోజు మొదటగా తెలుగుదేశం పార్టీ ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. మేము ఏ ఇంటికి వెళ్ళా సరే వాళ్ళందరూ బాబు ఈ ప్రభుత్వంలో మరి వచ్చిన వెంటనే గుంతలు వేయడం జరిగింది, రోడ్లు వేయడం జరిగింది, అలాగే వివిధ రకాల అభివృద్ధి కూడా చేస్తున్నాం. సంక్షేమం కూడా అనుకున్న మన అన్నా క్యాంటీన్ కానీ, తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం కానీ, అలాగే పెన్షన్ 4000 రూపాయలు వచ్చిన వెంటనే మరి 4000 రూపాయలు అంత ముందు 3 నెలల బ్యాలెన్స్ తో కలిపి ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం చాలా మంచి పని కూటమి చేస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఈ 85వ వార్డు తెలుగుదేశం పార్టీకి చాలా కంచుకోట. మరి ఇక్కడ నుంచి ఏదైనా సరే గెలుపు మరి పార్టీకి ఎప్పుడు కూడా అండదండలు ఈ 85వ వార్డు నుంచే మరి ఊపందుకుంటది. మరి ఎప్పుడు కూడా మరి ఎమ్మెల్యే గారు ఇంకా ముందు మాకు 85వ వార్డుని మీరు కీలకంగా తీసుకోవాలి సార్, ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని మాకు కొద్దిగా ఇంకా అభివృద్ధి పనులు చేయవలసి ఉన్నది. మరి ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అందరికీ ఇక్కడ విచ్చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు గాజువాక శాసనసభ్యులు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు పల్లా శ్రీనివాసరావు గారు మన ఈ 85వ వార్డులో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్పొరేటర్ గారికి, అలాగే వార్డు అధ్యక్షులు కర్రి దశేంద్ర గారికి, మరి యూనిట్ క్లస్టరు, అలాగే కో క్లస్టర్ అందరి సభ్యులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్సమాన్యం తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఈరోజు ఒక మంచి ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం, మంచి ప్రభుత్వంగా మన ప్రజలు తెచ్చుకున్న టైంలో మన ప్రతిపక్షాలు సంవత్సరానికే గోల్ చేయడం మొదలుపెట్టాయి. కాబట్టి మనందరం కూడా మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మన పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, యువనేత
లోకేష్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి ముఖ్యంగా మనకు బోనస్ అంటే మరి మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వచ్చిన వెంటనే 15 రోజుల్లోనే మన టోల్గేట్ మనం ఇక్కడ తొలగించుకోవాలి. ఎంతో ఇబ్బంది పడుతున్న టైంలో 15 రోజుల్లో మన టోల్గేట్ అనేది మనం తీయించుకోగలిగాం. అలాగే మరి స్టీల్ ప్లాంట్ మూతపడే టైంలో మరి రాష్ట్రంలోనే ముఖ్యమైన మరి ఆ విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని నినాదంతో పుట్టినటువంటి దీన్ని కాపాడడానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఎలక్షన్ రాజకీయాలకు సంబంధించి అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండల పరిషత్ అధ్యక్షులుగా వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు బొలిశెట్టి గోవిందరావు బాధ్యతలు స్వీకరించారు. ఎంపీపీ వెంకటలక్ష్మి రాజీనామా చేయడంతో వైస్ ఎంపీపీగా ఉన్న బొలిశెట్టి గోవిందరావును ఎంపీపీగా నియమించారు. దీంతో ఆయన ఎంపీపీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎంపీపీగా ఎన్నికైన గోవిందరావును మాజీ ఎమ్మెల్యే వైసీపీ పాయ కరావుపేట నియోజకవర్గం సమన్వయకర్త కంబాల జోగులు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణలు శాలువా మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన ఎంపీటీసీలు, సర్పంచ్లు, వైసీపీ నాయకులు పూలమాలలు, బొకేలు, శాలువలతో ఎంపీపీ గోవిందరావును సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసిన గోవిందరావు ప్రజల అభిమానాన్ని చెరువనటమే కాకుండా రాయవరం మండలంలో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారన్నారు. ఎంపీపీ గోవిందరావు మాట్లాడుతూ ఎంపీటీసీలు అందరూ ఏకగ్రీవంగా తనను ఎంపీపీగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని చూసిన ప్రజలు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం 59వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే గణబాబుతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సీనియర్ సైడ్ మనవానికి ఆయన మన ముందు చర్చించేది కూడా ఆయన. కాకపోతే ఈరోజు ఆ కుర్చీ అందరూ వచ్చింది. మనందరికీ ఉన్న ఆలోచన, మనందరికీ ఉన్న సంతృప్తి కూడా అదే. ఆయన కుర్చీలో కూర్చుంటేనే మనకి ఇంకా మేలు జరుగుతుంది. మన మనవాడు కావచ్చు, మన మనలో వారికి కావచ్చు, మన ఏమైనా సమస్యలు ఉన్నా ఎప్పుడు తెలుస్తారు. ఇప్పుడు ఇంకా మనకి తీర్చి ఇంకా ముందుకు అవకాశం భగవంతుడు ఈ రూపంలో వచ్చాడని చెప్పి నేను అనుకున్నాను. మరి ఆయనకి ఆయన వచ్చి మన చెప్పినట్టుగా ఇంకా ముందు అధికారులు అందరూ హీరోలే కాబట్టి ప్రాబ్లం ఏదైతే. ఎందుకంటే మనకి మొదటి మంది చెప్పినట్టు 10 సంవత్సరాలు రాజకీయం చేస్తాం. 10 సంవత్సరాల్లోనే మా సుఖమైన 5 ఏళ్ళు ఏదైతే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు మాత్రమే మన జీవితాలు ఎక్సలెంట్ గా హీరో లాగా ఎమ్మెల్యే స్థాయిలో జరిగాయి. ఇంకా అక్కడ నుంచి పదవి ఉన్నప్పుడు కష్టే, పదవి లేనప్పుడు కష్టే, అధికారం వచ్చినప్పుడు కష్టే, లేనప్పుడు కష్టే కలిసిపోతుంది. అయితే అలవాటు మనకుంటారు. కష్టానికి బాగా మనకి డబ్బు తప్ప కష్టానికి బాగుపోయింది. కాబట్టి ఏదేమైనా ఈ రోజు పదవి తీసుకోవడం అనేది ఏదో ఫోటోలో పడతలను, లేకపోతే ఫ్లెక్సీలో ఫోటో పడతలు, శిలాఫలకమైన పేరు పడతలని కాదు. దయచేసి ఇప్పటిదాకా చాలా మార్పులు చేర్పులు జరిగాయి. దాని యొక్క రకరకాల వ్యూహాలు ఉన్నాయి. అందుకే ఈ రోజు నేనైతే దీన్ని వ్యతిరేకించాను. మా సోదరులు కొంతమంది ఇదే కరెక్ట్ చాయిస్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి చెప్తే నేను కూడా నివారించానంటే మనందరికీ ఏంటంటే ఎంత కష్టపడ్డాడు పోయిండు, ఇన్ని బాధపడ్డాడు, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టాడు, కానీ అయిపోయాడు అనేది ఒక నిర్దిష్టం జరుగుతుంది.
అయితే నేను నమ్మిన సిద్ధాంతం ధర్మాన్ని పట్టుకొని మనం నడిచినప్పుడు డబ్బైనా అధికారమైనా పదమైనా ఒక రోజు ఎంతో ముందు ఖచ్చితంగా తిరిగి వచ్చేస్తుంది. అలాగే ధర్మాన్ని కష్టాలు పడేకూడదు. ఇది గత నుంచి మనం చూస్తున్నాం, చరిత్ర అదే చెప్తుంది. కాబట్టి ఆ మెసేజ్ ఎవరిలోకి వెళ్ళాలి, ధర్మాన్ని పట్టుకున్న ఎప్పటికైనా బాగుంటారు ఖచ్చితంగా అనేది ఒక మెసేజ్ వెళ్ళాలని చెప్పేసి అన్న ఉద్దేశమే ఈ ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నంలో మా ద్వారా ఎంపీటీసీలకి సర్పంచులకి కూడా నేను ప్రత్యేకంగా తెలియజేస్తాను. ఈ రోజు కూడా నేను చాలా హ్యాపీ. ఏంటంటే చిన్న గమనిక ఇంతమంది నాకు టైంలో అయితే గతంలో ఎంపీపీ ఆ విధంగా జరిగినప్పుడు మమ్మీలను కూడా చెల్లించాలి, రాజకీయ మార్గంగా మాకు ఎదురు పక్కాలు చేయాలి అన్న ఫీలింగ్ వచ్చింది. ఎంతో సంవత్సరాలుగా ఈ రాయల ప్రజల నుంచి ఈ నియోజకవర్గానికి వారి సేవలు అందిస్తూ, అలాగే గతంలో కూడా మరి శాతం గారు ఈ మండలం కట్టింపు చేయడం, మళ్ళా కూడా అవకాశం రావడం, కొన్ని పరిస్థితుల్లో అనేక రాజకీయ కుటుంబం వల్ల మన అవకాశం దారుణంగా కోల్పోవడం జరిగింది. మరి మళ్ళా పెద్దలందరూ నాయకులందరూ వారికి ముందున్న వైఎస్ఆర్పీలు అందరూ కూడా వారికి వచ్చిన అవకాశాన్ని కూడా మేమైతే పరిపాలనలో కట్టగలదు. మరి గోవింద్ గారు ఉంటేనే ఈ మండలానికి మరి చక్కగా పరిపాలన చేస్తూ మరి అన్ని విధాలుగా ఈ మండలం రాసుకునే అన్ని విధాలైన శక్తి గోవింద్ గారికి ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ అవకాశం ఇచ్చేందుకు భరోసా వారికి ధైర్యం తెలియజేస్తూ, మీ అందరూ కూడా ధైర్యం తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఈరోజు రాయవరం మండలంలో మరి మన వేదిక నాయకులు నాయకులందరూ కూడా సహకారంతో మరి గోవింద్ గారికి ఏ ఒక్కరు తప్పకుండా ప్రతి గ్రామం నుంచి కూడా ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా భారీగా వచ్చి మరి వారు అయితే మేము 2000 నుంచి 2025 అంటే దాదాపు 25 సంవత్సరాలు సమయంలో డిప్యూటీ కూడా గోవింద్ గారు అన్ని కూడా బాగానే పార్టీ బాగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వరకు ఆయన ముందు నడిపించుకొచ్చారు. ఇప్పుడు ఆయన స్వయంగా సీట్లో కూర్చొని నడుపుతున్నారు. అయితే ఈ ఎంపీగా ఆయన ఈ రోజు చాలా సంవత్సరం శనివారం ఏకాదశి కిరాణా షాపుల వద్ద పొగాకు, సిగరెట్, మాదక ద్రవ్యాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎంపీపీ దిగ్మయ్య. కొబ్బరి రైతులకు అండగా ప్రభుత్వం, ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి విక్టరీ టీవీ.